నీవు సుఖముగా ఉన్నావా? చాలామంది అడిగితే నాకేమి, నేను బాగానే ఉన్నాను అంటాడు. ఆత్మీయ జీవితంలో ప్రార్థనలో నువ్వు సుఖముగా లేవు. ఆత్మ సంబంధమైన జీవితంలో వాక్యం వినే దాంట్లో నువ్వు సుఖముగా లేవు. ప్రార్థన చెయ్యని ఒక జబ్బు నీలో జ్వరబడింది, ఆరాధించని ఒక జబ్బు నీలో జ్వరబడింది, వాక్యం విననివ్వకుండా గలిబిలి చేసే ఒక జబ్బు నీలో జ్వరబడింది. మీరు ఎలా సుఖంగా ఉన్నారు? మందిరానికి పోతే వ్యాధులు బావాలి కదా, బాధ బావాలి కదా, రోగం బావాలి కదా. నీ ప్రార్థన అంటున్నా నీ ప్రభు కార్యం చెయ్యాలి కదా. చేస్తాడు. ఒక దినమును సిద్ధపరిచాడు దేవుడు. ఆయన ద్వారాలు తెరవగా ముయ్యగలిగిన వాడు ఎవడునూ లేడు. ఆమె చెప్పని బెగరగా ఆయన ద్వారాలు తెరిచాడంటే ఖచ్చితంగా మనం పొందుకోవడానికి సిద్ధపడి ఉండాలి. మిమ్మల్ని అడుగుతున్నాడు ప్రభు, మీరు సుఖంగా ఉన్నారా? ఏ వేదనతో మనం ఉన్నాం, ఏ బాధతో మనం ఉన్నాం? ప్రార్థన రాని స్థితిలో నీవు ఉన్నావా? మోకరించలేనటువంటి స్థితిలో ఉన్నామా? సేవకును గుర్తించలేనటువంటి స్థితిలో ఉన్నామా? కీడైనా మేలైనా ఎక్కడికి పరిగెత్తాలండి మీరు? ఏ సన్నిధిని ఆశ్రయించాలండి మీరు? ఏదైనా మేలు జరిగితే చాలు, పుట్టినరోజు వస్తే చాలు రెస్టారెంట్ తీసుకుపోతుంటాడు, పెళ్లి కుదిరితే చాలు తీసుకుపోతుంటాడు, ఎగ్జామ్లో పాస్ అయితే చాలు రెస్టారెంట్ తీసుకుపోతాడు. ఎగ్జామ్లో పాస్ అయినా, పెళ్లి కుదిరినా కుదరకపోయినా, నీ పుట్టినరోజులు సంవత్సరం చేసుకోకపోయినా సేవకుడి ప్రార్థన నీకు కావాలి. ఆమె చెప్పండి బెక్కరగా. సేవకుడి ప్రార్థన నీకుంటే ఖచ్చితంగా కార్యాలు చేస్తాడు దేవుడు. సేవకుడి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఆమె చెప్పండి బెక్కరిగా. సంతోషంగా ఉన్నాం, మేము ఆనందంగా ఉన్నాం, అంతా క్షేమమే. కానీ లోపలంతా వేదనే, లోపలంతా బాధే, లోపలంతా గాయమే, లోపలంతా కన్నీరే. ఈరోజు నువ్వు చెప్పుకోలేనటువంటి వ్యాధితో ఉన్నావు, చెప్పుకోలేనటువంటి భారముతో ఉన్నావు, చెప్పుకోలేనటువంటి ఇదిగో యొక్క బలహీనతలతో నీవు ఉన్నావు. అయితే ఈ రాత్రి ప్రభు దర్శిస్తున్నాడు, ఈ రాత్రి ప్రభు పట్టుకుంటున్నాడు. ఏ వ్యాధితో ఏ బాధతో నీవున్నా నిన్ను స్వస్థపరచగలిగిన వాడు యెహోవా దేవుడు. ఆమె చెప్పండి బిగ్గరగా. నిన్ను సరి చేయగలిగిన వాడు యెహోవా దేవుడు. ఆత్మీయమైన జీవితంలో ప్రతి ఒక్కరూ సరి చేయబడండి, సిద్ధపడండి, అనేకులను సిద్ధపరచండి, మండండి, మండించండి. మునుపటి శక్తి కంటే అధికమైన శక్తి మన మీదకి దిగి వచ్చును గాక. అని బలమైన ఆత్మతో మనము నింపబడదుము గాక.